హాయ్ అండి, ఈరోజు అందరి ఫేవరెట్ గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసిద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 10-15 నిమిషాల్లో కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు, ధనియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండు కొబ్బరి ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వంకాయలను మంచిగా కడిగేసుకొని అందులో ఇట్లా 4 సైడ్లు కట్ పెట్టుకొని అందులో స్టఫ్ నిండుగా నింపుకోవాలి. మంచిగా వంకాయలకు పట్టేటట్టు ఈ మసాలా నిండుగా నింపుకోవాలి. అండ్ ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో ఈ వంకాయలని వేసేయాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఆ ఫ్రై ప్యాన్లో వేసేసి ఒక 2 నిమిషాలు కలిపి తర్వాత మూత పెట్టేసుకోవాలి. వంకాయలన్నిటికీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు ఆ వంకాయలు మగ్గేటట్టు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ మసాలా వేసి పక్కకు పెట్టుకున్న మసాలా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని మంచి ఉప్పు వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఈ కర్రీ మొత్తం మంచిగా ఉడికేటట్టు మగ్గేటట్టు మూత పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాలు పెట్టేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేసరికి స్మెల్ బాగా వస్తుంది. చూడండి, 10-15 నిమిషాలలో ఎంత టేస్టీగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని తర్వాత మనం బెండకాయ పకోడీ ఫ్రై చేస్తాం. ఇది కూడా చాలా టేస్టీగా చాలా క్రంచీగా క్రిస్పీగా సూపర్గా కుదురుతుంది. ఇది కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ తింటారు. బెండకాయ పకోడీ ఫ్రై ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే మీరు పదే చేసుకొని తింటారు. దీనికోసమని ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. బెండకాయల్ని ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇట్లా మూతి తీసేసి ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అన్నట్టు. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటన్నింటినీ అన్ని బెండకాయలు ఇట్లనే చూపిస్తున్నాను చూడండి. పొడవుగా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నింటినీ అలాగే కట్ చేసుకోవాలి. సేమ్ అట్లా కట్ చేసుకొని ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్మోస్ట్ ఒక్క దాంట్లో 4 ఒక్కలు అన్నట్టు కట్ చేస్తున్నాను. ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి, బియ్యపిండి అండ్ కారం, పసుపు, గరం మసాలా, కొంచెం అంత చాట్ మసాలా వేసి ధనియాల పొడి అండ్ అది నల్ల మిరియాలు అంటారు కదా దాని పొడి, ఉప్పు, కొన్ని నువ్వులు వేసి వీటన్నిటికీ అదంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నట్టు కలుపుకొని ఇదంతా మంచిగా పట్టిన తర్వాత కొన్ని వాటర్ ఇట్లా చల్లుకున్నట్టే, బాగా కాదు, కొన్ని వాటర్ పోసి చిటికెడు వాటర్ అన్నట్టు అట్లా పోసి ఇట్లా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు బాగా వాటర్ పోసి ఎక్కువ వాటర్ పోసారనుకోండి ఇది రాదు, బాగా కుదరదు, అంత టేస్టీగా కూడా రాదు, కుదరదు కూడా. అట్లా చూడండి, నేను ఇట్లా పట్టేటట్టు వేసి అంతే వాటర్ పోసుకోవాలి. ఇట్లా డీప్ ఫ్రై కోసమని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రంచీగా అండ్ క్రిస్పీగా అయ్యే వరకు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బెండకాయ పకోడీ ఫ్రై. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీరు పదే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. పిల్లలకు స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా కూడా అనిపిస్తుంది. మనకు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ కర్రీలో అయినా నంచుకులా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు తినమనే వాళ్ళు కూడా తింటారు. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు పదే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గుత్తి వంకాయ కూరతో బెండకాయ పకోడీ ఫ్రై ఎంత యమ్మీగా ఉంటుందండి.